వాళ్ళ హాస్టల్‌లో బీట్రూట్ కర్రీ వండుతున్నానని ముందే భయపడి ఏం తినాలో అస్సలు అర్థం కాలేదు. చాలామంది బీట్రూట్ కర్రీ బానే ఉంటది కదా అంటే మా హాస్టల్‌లో బీట్రూట్ కర్రీ అస్సలు తినలేము. అందరం కలిసి బిర్యానీ తినాలని డిసైడ్ అయినాం. ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చినాం. ఫస్ట్ టైం అయితే కొత్తగా అయితే వచ్చినాం ఇది. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. సో ఇగో చెప్పైతే ఇక్కడ కూర్చొని బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఏం బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అయితే ఇచ్చినాం. దమ్ బిర్యానీ వచ్చి ₹120 అనమాట ఇక్కడ. దమ్ బిర్యానీ పార్సల్ కట్టుకొని అయితే 3 పార్సల్ అయితే తీసుకొని వచ్చినాం హాస్టల్‌కి. హాస్టల్ రాగానే దాంట్లో ఆనియన్స్ అంతేకాకుండా సూపు అంతేకాకుండా ఇంకోటి రైతా అయితే ఉంది. దాంతోపాటు బిర్యానీ అయితే రైస్ అయితే ఉందన్నమాట ఒక ప్యాకెట్లో. ఇక ఎందుకు ఇది తింటున్నాం అంటే ఇలా దమ్ బిర్యానీ ఎందుకు తింటున్నాం అంటే మామూలుగా దమ్ బిర్యానీ అయితే ఇక్కడ రేట్ తక్కువ అంతేకాకుండా క్వాంటిటీ ఎక్కువ అనమాట. అందుకే ఇక్కడ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఫ్రై పీస్ బిర్యానీ అయితే 140 అంట. సో ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకోలేదు. కాకపోతే ఇది 120 అయినా బాగానే ఉంటుంది. సో కంపేర్ టు అని వేరే రెస్టారెంట్తో అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్కి అయితే మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే తీసుకొని వచ్చి హాస్టల్లో అయితే ఇక తినడం స్టార్ట్ చేసినాం. ఇక ప్లేట్లో చూస్తున్నారు కదా మీరు అయితే తీసుకున్నది. ఇక ఒక్కొక్క పీస్ అయితే 2-3 పీసులు అయితే వచ్చినాయి నాకైతే. చూస్తుంటే మామూలుగా దమ్ బిర్యానీలో మనకు చాలా మంది తెలుసు ఒకటే పీస్ వస్తుంది. ఇక్కడ మాత్రం 2 పీసులు వస్తాయి. ఆ 2 పీసులు నేను అయితే తినలేకపోయినా ఒక పీస్ నిన్న ఒక పీస్ మా పక్కన ఒక బ్రోక్ అయితే చేసిన. తినడం అయితే స్టార్ట్ చేసిన. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. మస్తు ఘాటు ఉంది. మన ఊర్లో తిన్నట్టే ఒక టేస్ట్ అయితే ఉంది అనమాట. మంచిగా స్పైసీ అయితే ఉంది. అందులో సర్ది కూడా కొంచెం లేచింది. ఇంకా సర్ది అయితే పోలేదని స్పైసీగా తిందామని ఇదైతే డిసైడ్ అయితే చేసినాం. ఇక మా పక్క రూమ్లో బ్రో కూడా ఆయన కూడా అందరం కలిసి తిందామంటే పోయి తెచ్చుకొని అయితే తినడం స్టార్ట్ చేసినాం. ఇలా అయితే తినడం స్టార్ట్ చేసినాక తర్వాత లాస్ట్లో అయితే మనం తిన్నాక అయితే రైతా అయితే పక్క పోసుకోవాలి. దానికంటే ముందు అయితే నిమ్మకాయ అయితే పిండుకోవాలి. మనం బిర్యానీ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే వేరే లెవెల్ అనమాట టేస్ట్ మాత్రం. సో ఇట్లా మీకు ఎంతమందికి ఇష్టమో మన బిర్యానీ లవర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని. ఎంతమంది ఇట్లా బిర్యానీ ఎంతమంది వీక్లీ వన్స్ అయితే తింటారో మన వీడియోకి